హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఏంటంటే ఈ ఎస్పీఓ జాబ్స్ అప్డేట్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? అందుకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ ఎస్పీఓ జాబ్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనా? ఈ అప్డేట్ విషయానికి వచ్చినట్టయితే ఈ ఎస్పీఓ జాబ్స్ ఏంటంటే ఆల్రెడీ ఎస్పీఓ జాబ్స్లో జాయిన్ అయ్యి వర్క్ చేస్తున్న వాళ్ళలో కొంతమంది, అంటే అందరూ కాదండి, ఎస్బీఓ జాబ్స్లో జాయిన్ అయ్యి ఆల్రెడీ వర్క్ చేసుకుంటున్న వాళ్ళు కొంతమంది ఏంటంటే ఒక 2000 మెంబర్స్కి ఈమెయిల్ అనేది చేంజ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ పెట్టడం అనేది జరిగిందనమాట. ఓకేనా? 2000 మంది ఈమెయిల్ ఐడి చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. అలాగే ఈమెయిల్ ఐడి అయితే చేంజ్ చేసుకోవాలో అనేది ఈమెయిల్ ఐడి కూడా పెట్టడం జరిగింది అనమాట. ఓకేనా? వాళ్ళలో ఏంటంటే 2000 మంది అనేది పెట్టుకోవడం జరిగింది. ఆ 2000 మందిలో మీకు ఏంటంటే 1500 మందికి ఈమెయిల్ ఐడి అనేది చేంజ్ చేయడం జరిగింది. ఓకేనా? ఎవరైతే ఈమెయిల్ ఐడి చేంజ్ చేసుకోవాలని చెప్పి వేరే ఈమెయిల్ ఐడి పంపించి రిక్వెస్ట్ పెట్టారో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఐడి అని మీ ఐడి అనేది ఓపెన్ చేసుకునేసి చెక్ చేసి చూసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ ఈమెయిల్ ఐడి అనేది చేంజ్ అయిపోయింది అనమాట. అంటే మీరు ఏ ఈమెయిల్ ఐడికి అయితే చేంజ్ చేయాలనుకున్నారో ఆ ఈమెయిల్ ఐడికి ఆల్రెడీ మీ ఐడి అనేది చేంజ్ అయిపోయింది అనమాట. మిగతా బ్యాలెన్స్ ఉన్న 500 మెంబర్స్కి కూడా వాళ్ళు మెయిల్ ఐడి అనేది చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. చేసి మీకు పర్సనల్గా మీకు ఏంటంటే ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు మీరు మీ మెయిల్ అనేది ఓపెన్ చేసి చూసుకోవచ్చు అనమాట. అలాగే మీ ఎస్బీఓ జాబ్స్ ఐడి ఏదైతే ఉందో ఆ ఐడి ఓపెన్ చేసుకునేసి మీ మెయిల్ ఐడి చేంజ్ అయిందా లేదా అనేది మీరు చెక్ చేసుకొని తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? అలాగే చాలా మంది ఏంటంటే నాకు ఈ మధ్యన దగ్గరగా ఒక 10 డేస్గా ఒక 1 వీక్గా నాకు ఫోన్స్ అనేది చేయడం జరుగుతుంది. నా వాలెట్లో మనీ అనేది జీరో అయిపోయింది సార్ అని ఫోన్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాలెట్లో మనీ అనేది జీరో అవుతుందని చెప్పి ఆల్రెడీ మీకు ఒక 1 మంత్ 2 మంత్ ముందు నుంచి మేము చెప్పడం జరుగుతుందనమాట. అది కొంతమంది పట్టించుకున్నారు, కొంతమంది పట్టించుకోలేదనమాట ఆ విషయం అనేది. మీ ఏ వాలెట్లో మనీ ఉన్నా కూడా మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఇక్కడ ఇయన్నీ కూడా ఈ వాలెట్లన్నీ కూడా జీరో కింద చూపిస్తున్నాయి కదా! ఈ వాలెట్‌లో మనీ అంతా కూడా మీరేంటంటే ఈ అఫిలియేట్ వాలెట్, ఏసీ వాలెట్ అని చెప్పి పైన కనిపిస్తుంది కదా! గ్రీన్ కలర్‌లో ఆ వాలెట్‌లోకి పంపించుకోండి అని చెప్పి చాలా సార్లు చెప్పడం జరిగింది మీకు. దగ్గరగా ఒక 2 మంత్స్‌గా మేము ఇదే ఆహ్, ప్రశ్న చెప్పడం అనేది జరిగిందనమాట. మీరు వాలెట్‌లో పంపించుకున్నట్టయితే ఆ వాలెట్‌లో సేఫ్‌గా ఉంటాయి. మీరు అక్కడి నుంచే విత్‌డ్రా పెట్టుకోవాల్సి ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. కొంతమంది ఏంటంటే ఆ విషయం పట్టించుకున్నారో ఆల్మోస్ట్ మనీ ఏదైతే ఉందో ఏ వాలెట్‌లో మనీ ఉన్నా కూడా ఆ వాలెట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవడం జరిగింది. కొంతమంది ఏంటంటే చేసుకోలేదనమాట. చేసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళేంటంటే నాకు ఇప్పుడు డైరెక్ట్‌గా పర్సనల్‌గా కాల్ చేసి ఇలాగ, అంటే నా డౌన్‌లైన్ కాదు, వేరే వాళ్ళు అనుకోండి. వాళ్ళు ఫోన్ చేసి సార్ ఇలా నా బ్యాలెన్స్ అంతా కూడా జీరో అయిపోయింది సార్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అది కంపెనీ మిస్టేక్ కాదు, మీ మిస్టేక్ అనమాట. మేము 2 నెలలుగా చెప్పడం జరుగుతుందనమాట. ఆల్రెడీ ప్రతి వాలెట్ కూడా జీరో అవుతదండి. ఈలోగానే మీరేంటంటే మీరు అప్డేట్ వాలెట్‌లోకి మీరు మనీ పంపించుకున్నట్టయితే అక్కడి నుంచి మీరు విత్‌డ్రా పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. విత్‌డ్రా ఏంటంటే ఈ వీక్‌లో నెక్స్ట్ వీక్‌లో విత్‌డ్రా అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు అక్కడి నుంచి డైరెక్ట్‌గా మీరు విత్‌డ్రా పెట్టుకోవచ్చు. మిగతా వాలెట్‌లన్నీ కూడా ఇక్కడి నుంచి వర్క్ అవ్వవనమాట అండి. ఇక్కడి నుంచి ఏంటంటే ఆ వాలెట్‌లనేది తీసేయడం జరుగుతుందనమాట. అంటే ప్లాన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఆ వాలెట్‌లనేది తీసేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మనకు ఉండేది వాలెట్ అఫిలియేట్ వాలెట్ ఒకటే ఉంటుందనమాట. ఏసీ బ్యాలెన్స్ అని చెప్పి చూపిస్తుంది కదా! అది ఒకటే ఉంటుందనమాట. దానివల్ల ఆ వాలెట్ నుంచి మీరు విత్‌డ్రా పెట్టుకోవచ్చనమాట. ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసిన వాళ్ళందరూ తెలుసుకోవచ్చు ఈ వీడియో చూసి. కంపెనీ సైడ్ నుంచి అయితే కంపెనీ ప్రాబ్లమ్ కాదనమాట, మీ ప్రాబ్లమ్. మీరు పంపించుకోమని 2 నెలలుగా చెప్పినప్పుడు ఏంటంటే మీరు పంపించుకోలేదు. ఇప్పుడేంటంటే ఇంకా ఆ ఆప్షన్ అనేది లేదనమాట. అలాగే ఇప్పుడేంటంటే ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ చూసుకోవచ్చు. నిన్న అంటే 23వ తారీఖు మనకి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈ ఎస్‌బీఐ జాబ్‌కి సంబంధించి. ఏంటంటే ఎవరైతే అది ఆల్రెడీ ఈమెయిల్ అనేది చేంజ్ అయిపోయింది. అది ఓకే. తర్వాత ఏంటంటే ఎవరైతే అకౌంట్ నంబర్‌లో 1, 2 మిస్టేక్‌లు ఇచ్చారో అది సరి చేసుకోవచ్చు. అలాగే కంపల్సరీ సరి చేసుకోవాలి. అలాగే ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఎవరైతే మిస్టేక్ ఇచ్చారో, అంటే కరెక్ట్ నంబర్ కాకుండా వేరే ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఎవరైతే మిస్టేక్ ఇచ్చారో అది చేంజ్ చేసుకోవచ్చు. ఆప్షన్ ఇచ్చారు. అలాగే తర్వాత బ్యాంక్ డీటెయిల్స్, అంటే ఇప్పుడు సపోజ్ ఆల్రెడీ నేను వేరే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాను సార్, అది కాకుండా నేను వేరే బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళకి బ్యాంక్ డీటెయిల్స్ కూడా చేంజ్ చేసుకునే ఆప్షన్ అనేది ఇచ్చారు. చేంజ్ చేసుకోవచ్చు. అలాగే పాన్ కార్డ్ నంబర్‌లో కొంతమంది ఏంటంటే నేమ్ మిస్టేక్ ఇచ్చారు. కొంతమంది ఏంటంటే
అక్కడ ఏంటంటే పెద్ద లెటర్‌లు వాళ్ళు, బిగ్ లెటర్‌లు వాళ్ళన్నీ కూడా అలాంటివి అంటే చిన్న చిన్న స్మాల్ లెటర్‌లు ఇచ్చి మిస్టేక్‌లు చేసినోళ్ళు ఉంటారు. అలాంటోళ్ళు కూడా మామూలుగా పాన్ కార్డు కరెక్షన్ అనేది చేసుకోవచ్చు కరెక్ట్‌గా. మీరు ఏది ఇవ్వాలనుకుంటున్నారో, ఏ పాన్ కార్డ్ ఇవ్వాలనుకుంటున్నారో అది ఇచ్చుకునేయొచ్చు. ఒక ఐడీకి 2 ఐడీలకి ఒకే పాన్ కార్డ్ ఇచ్చేసి మెయింటైన్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడేంటంటే కొత్తగా పాన్ కార్డ్‌కి అప్లై చేసుకున్న వాళ్ళు, కొత్తగా పాన్ కార్డ్ వచ్చిన వాళ్ళు 2, 3 ఐడీలు కాకుండా సెపరేట్‌గా నా ఒక ఐడీకి నా ఒక పాన్ కార్డే పెట్టుకుంటాననుకున్న వాళ్ళేంటంటే, అలాంటి వాళ్ళు కూడా మీరు పాన్ కార్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? పాన్ కార్డు ఆప్షన్ అనేది ఇచ్చారు. ఆ 2, 3 ఐడీలకి ఒకటే కాకుండా మీకేంటంటే ఆహ్, ఎవరి ఐడీకి ఆళ్ళకి పెట్టుకున్నట్టుగా ఆప్షన్ అనేది రావడం అనేది జరిగింది. ఆ విధంగా పెట్టుకోవచ్చు. కంపల్సరీగా ప్రతి ఒక్కరు మాత్రం మీ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ చేసి చూసుకోండి. మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎవరైతే మీరక్కడ మీ ఐడీకి యాడ్ చేయలేదో వాళ్ళ ఐడీ అనేది కంపల్సరీగా ఐడీ అనేది సస్పెండ్ అవుతుందనమాట. ఓకేనండి. అందు గురించి ప్రతి ఒక్కరు కూడా పాన్ కార్డ్ డీటెయిల్స్ ముఖ్యంగా చూసుకోవాల్సింది ప్రతి ఒక్కరు ఆ బాధ్యత మీదనమాట. తర్వాత ఐడీ సస్పెండ్‌లోకెళ్ళిపోయిన తర్వాత, ఐడీ సస్పెండ్ అయిపోయిన తర్వాత, మా ఐడీ సస్పెండ్ అయిపోయిందండి. తిరిగి మళ్ళీ మాకేదైనా అవకాశం ఇప్పించండి అని చెప్పి అడగొద్దండి ప్రతి ఒక్కరు కూడా. ఏదైతే చెప్తున్నామో ఆ విషయం మీరు పాటించినట్టయితే మీ ఐడీ అనేది 100% మీకు వర్కింగ్‌లో ఉంటుందనమాట ఐడీ అనేది. ఓకేనా? దాని గురించి ఎవరైనా ఇంకా పాన్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఇంకా ఎవరు ఫిల్ చేయలేకపోయినా, ఏదైనా పాన్ కార్డ్ ఎవరైనా మార్చుకోవాలనుకున్నా, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎవరైనా మార్చుకోవాలనుకుంటున్నా కూడా అలాంటోళ్ళందరూ కూడా మార్చి పెట్టుకోండి. ఓకేనా? ఇదంతా కూడా మీకేంటంటే 3 డేస్ మినిమమ్ 3 డేస్‌లో మీరేంటంటే ఈ వర్క్ అనేది ఫుల్‌గా చేయాలనమాట. ఈ వర్క్ అంతా కూడా 3 డేస్‌లో మీరు ఫుల్ చేయాలి. ఆల్రెడీ అక్కడ మీకేంటంటే 25 తారీఖు వరకు మీకు ఆ టైం అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈలోగా మీరేంటంటే చేసుకోండి. నేను వీడియో చేయడం కూడా కొంచెం లేట్ అయింది ఆల్రెడీ ఇప్పటికే. ఈ వీడియో ఎప్పుడైతే మీరు చూస్తారో ఆ వీడియో చూసుకునేసి ఇలాంటి మిస్టేక్‌ని మీరు చేసుకోవాలనుకున్నప్పుడు అర్జెంట్‌గానే ముందుగా ఆ పని చూసుకునేసి మార్చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఏ ప్రాబ్లమ్ ఉందో ఈ 3 డేస్‌లోనే మీరు ఈ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకోవాలి. తర్వాత అనేది మళ్ళీ రాదు. ఎందుకంటే ఈ మంత్ ఎండ్ కల్లా మనకేంటంటే ఆ ప్లాన్ అనేది ఆహ్, వర్క్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ప్లాన్ గురించి ఆల్రెడీ కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియో నేను మీకు చేస్తాను. ఓకేనా? ఆహ్, ఈ ప్లాన్ అనేది ఏంటంటే ఈ వీక్‌లో అంటే ఈ వీక్ ఎండ్ కల్లా, ఈ మంత్ ఎండ్ కల్లా మనకేంటంటే ఎస్‌బీఓ అనేది రీలాంచ్ అనేది కావడం జరుగుతుంది. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ మిస్టేక్ లేకుండా ఉంటేనే మీరు ఆ ప్లాన్‌లోకి ఎళ్ళే అవకాశం అనేది ఉంటుందనమాట. ఎవరైతే ఈ మిస్టేక్‌లు ఇంకా సరి చేసుకోలేదో వాళ్ళేంటంటే నెక్స్ట్ ప్లాన్‌లోకి అప్‌డేట్ అయ్యే అవకాశం అనేది ఉండదనమాట. ఓకేనా? దాని గురించి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా ఈ అప్‌డేట్స్ అనేవి చేసుకోండి. చేసుకొని పెట్టుకుంటే మీకు ఒక ఐడీ అనేది సస్పెండ్‌లోకెళ్ళిపోకుండా వర్కింగ్‌లో అనేది ఉంటుందనమాట. ఓకేనా? ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే ఈ మిస్టేక్‌లు ఉన్నాయో, ఆ మిస్టేక్‌లు కంపల్సరీగా 3 రోజుల్లోనే చేసుకోమని చెప్పండి. ఓకేనా? మీరు గనుక మన ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు ఎస్‌క్యూఎల్ జాబ్స్ అప్డేట్స్‌ని నేను మీ ముందుకు తీసుకొస్తాను. థాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.